గుడ్ మార్నింగ్ గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చిన. ప్రస్తుతం మనం నేత్రావతి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాం కదా. ఈరోజు డే 2 రాత్రి మనం మహారాష్ట్ర నుంచి గోవాకి అయితే ఎంటర్ అయ్యాం, గోవా నుంచి కర్ణాటకకి అయితే ఎంటర్ అయ్యాం. ప్రస్తుతం మనం కోస్టల్ కర్ణాటకలో అయితే ఉన్నాం. ఇప్పుడే మనం సూరత్కల్ అయితే వచ్చాం. సూరత్కల్ దేనికి ఫేమస్ తెలుసా? బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంటుంది అనమాట. అద్దరిపోయే బీచ్ సూరత్కల్లో. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది మ్యాంగ్లూర్ జంక్షన్కి. మ్యాంగ్లూర్ సెంట్రల్ కాదు, మ్యాంగ్లూర్ జంక్షన్కి వెళ్తుంది బండి. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 1:10 లేట్లో అయితే చేరుకున్నాం సూరత్కల్కి. షోర్ స్టేషన్లో బయలుదేరక ఇప్పటి వరకు మనం 856 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. జస్ట్ అలా ఆగింది, బయలుదేరిపోయింది బండి. సూరత్కల్ క్రౌడ్ ఇదంతా. కోస్టల్ కర్ణాటక అందాలన్నీ మిస్ అయిపోయాం. రాత్రి వచ్చాయి కదా, చేద్దాం మళ్ళీ కోస్టల్ కర్ణాటకలో. వావ్, పొద్దున్న ఒక టర్నింగ్ కొడుతుంటే లోకోమోటివ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, దట్టు వర్షన్లో. మనం ఎన్ రూట్ టు మ్యాంగ్లూర్ జంక్షన్, మ్యాంగ్లూర్ సెంట్రల్ కాదు. హలో మంగళూరు. మెల్లగా ఎంటర్ అవుతుంది బండి మ్యాంగ్లూర్ జంక్షన్కి. గైస్, మ్యాంగ్లూర్ జంక్షన్ కర్ణాటకకి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి కేరళ ఎంటర్ అయిపోద్ది. కేరళం ఎంటర్ అవుద్ది. కేరళం ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాసర్గోడ్. ఏది మ్యాంగ్లూర్ జంక్షన్ బోర్డు అక్కడ ఉంది. బెంగళూరు జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాం. సూరత్కల్ వచ్చి కొంకణ్ రైల్వేస్లోకి వస్తుంది. మ్యాంగ్లూర్ జంక్షన్ వచ్చేసి మన సదరన్ రైల్వేస్లోకి అయితే వచ్చేస్తుంది. మ్యాంగ్లూర్ జంక్షన్లో కాఫీ ఒకటి తీసుకున్నా. బెంగళూరు జంక్షన్లో మనకు అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. మనం వచ్చి 15 నిమిషాల పైన అయింది. ఎందుకో ఆపేశారు, సిగ్నల్ అది రాలేదు మనకి. మాటల్లోనే వచ్చింది సిగ్నల్. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే వరకు ఎటువంటి లోకో రివర్సల్ ఉండదు. అసలు క్లైమేట్ చూడండి, పైన మబ్బులతో ఎలా ఉందా. పదండి కేరళంకి వెళ్ళిపోదాం కర్ణాటక నుంచి. మ్యాంగ్లూర్ కూడా కోస్టల్ సిటీయే. అసలు అద్దరిపోతుంది. ఫుడ్ కానీ ఇక్కడ కత్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా మార్నింగ్ జర్నీ చేస్తూ ఉంటే సోల్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది. అటు రూట్ ఒకటి కనిపిస్తుంది కదా, మ్యాంగ్లూర్ సెంట్రల్కి వెళ్ళే రూట్ అది. 2 రూట్లు ఇక్కడ కలుస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నదులన్నీ ఫుల్గా ప్రవహిస్తూ ఉంటాయి. నేత్రావతి నది. మొత్తం బురద వాటరే ఉంది, అంటే ఫ్లడ్ వాటర్ ఇదంతా. ప్రస్తుతం టైం చూడండి 7:11 అయితే అవుతుంది. మ్యాంగ్లూర్ని ఆల్మోస్ట్ క్రాస్ చేసాం మనం. వెల్కమ్ టు కేరళ. మవిలి ఎక్స్ప్రెస్, త్రివేంద్రం సెంట్రల్, మ్యాంగ్లూర్ సెంట్రల్, మవిలి ఎక్స్ప్రెస్. వచ్చేసాం మనం కాసర్గోడ్. కేరళం వచ్చాక ఫస్ట్ స్టాప్ మంది కాసర్గోడ్.
గంట 4 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం మనం కాసరగోడ్. ఈ ఏరియా కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అబ్బా. కన్నూరు, కాసరగోడు, బేకల్ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. ఏంటి బండి వస్తుంది అటు సైడ్. 56621 బండి అటు సైడ్ వచ్చేది. స్టేషన్లో క్రాస్ ఓవర్ ఇది. చార్వర్తూర్ మంగళూరు సెంట్రల్ ప్యాసింజర్ ఇది. కాసర్గోడ్ తర్వాత కహన్గఢ్లో ఆగుద్ది మన బండి. సముద్రం చూడండి అటు సైడ్. క్రేజీ. ట్రైన్లో వెళ్తుంటే సముద్రాన్ని చూడొచ్చు మనం. ఇది కదా మనకు కావాల్సింది, ఇలాంటివి. కహన్గఢ్ ఈ స్టేషన్ తర్వాత మనకి 3-4 చిన్న చిన్న స్టేషన్స్లో ఆగుద్ది బండి. అవన్నీ స్కిప్ కొట్టి తర్వాత స్టేషన్లో చూపిస్తాను. ఏమంటారు గైడ్స్? ప్రస్తుతం టైం 8 అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అది తీసుకున్నాను. వేడివేడి ఉప్మా 40 రూపీస్ ఛార్జ్ చేశారు. పొద్దున్నే ఉప్మా. స్టీల్ స్పూన్ వాళ్ళు ఎవరండి? నాదండి బాబు స్టీల్ స్పూన్. మల్బార్ ఎక్స్ప్రెస్. క్రాస్ ఓవర్. మల్బార్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్. మ్యాంగ్లూర్ సెంట్రల్ వెళ్తుంది తిరువనంతపురం సెంట్రల్ నుంచి. మల్బార్ వెళ్ళిపోతుంది. జనరల్లో కూడా ప్యాక్డ్ ఉన్నారు. మనకి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతున్నాం మనం. మల్బార్ ఎక్స్ప్రెస్. చార్వత్తూర్. ఈ స్టేషన్లో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ప్యాసింజర్ ట్రైన్తో క్రాస్ ఓవర్. ఏ ట్రైన్ అంటే ఇది? కన్నూరు నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్ వెళ్ళే ప్యాసింజర్. మ్యాంగ్లూర్ సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అసలు ట్రైన్ మీద ట్రైన్ కొడుతుంది ఇటు సైడ్. పొగలొచ్చేస్తుంది చూడండి అక్కడ. నిప్పులు. కన్నూరుకి అయితే వచ్చాం మనం. 1016 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకున్నాం మనం. సోర్ స్టేషన్లో బయలుదేరి కన్నూరు రీచ్ అయ్యేటప్పటికి ఒట్టి అమ్మ క్రౌడ్ మామూలుగా లేదుగా. క్రౌడ్ ఫుల్ క్రౌడ్. కన్నూరు తర్వాత తాళ్ళశేరిలో ఆగుద్ది బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూడండి. రాయపురం లోకోమోటివ్తో బండి వచ్చింది. ఎల్ఎస్బి కోచెస్. ప్యాక్డ్ ఉంది బండి. కన్నూరు నుంచి బండి బయలుదేరింది. ఆ బండి చెన్నై సెంట్రల్ నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్కి అయితే వెళ్తుంది. మ్యాంగ్లూర్ సెంట్రల్ మెయిల్ ఆ బండి. బై బై కన్నూర్.
మళ్ళీ ఇటు సైడ్ ఏం వర్షం లేదు, అలా అని చెప్పి ఎండ కూడా లేదు. కన్నూరు నుంచి ఎలా బయటికి రాగానే ఇంకో క్రాస్ ఓవర్ అబ్బా. ఇప్పుడు వెళ్ళింది కదా బండి, యశ్వంత్పూర్ కన్నూరు బండి. యశ్వంత్పూర్ నుంచి కన్నూరు అయితే వచ్చింది. తాళశేరికి ఎలా వచ్చింది, అలా బయలుదేరిపోయింది. ట్రైన్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? స్టేషన్ వస్తుంటే జనం ఎక్కుతున్నారు, స్టేషన్ వస్తుంటే జనం దిగుతున్నారు, అలా ఉంది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఒక 300 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్ చేస్తున్నాను. 110 km/h క్రూజింగ్ స్పీడ్ని టచ్ చేశారు. నాకు తెలిసి 110 km/h ట్రాక్ ఎలిజిబిలిటీ అనుకుంటా స్పీడ్ది. కోయికోడ్ అంటే క్యాలికట్ వచ్చింది బండి. కోయికోడ్ కూడా నార్త్ కేరళలో పెద్ద సిటీ. ఏదైనా మన బండి హాంకింగ్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. అని పోత వేసుకుంటూ వెళ్తుంది. వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ? సమ్ రిపేర్. ఇదంతా స్క్రాప్ మార్కెట్ అనుకుంటా, పక్కన మొత్తం స్క్రాపే. చూడు, ఫుల్ మెయింటెనెన్స్ వర్కులు జరుగుతున్నాయి. సుమారు అరగంట లేట్లో అయితే చేరుకున్నాం మనం కోయికోడ్. అటు ఏంటి వ్యాప్ 4 ఉంది, ఏదో బండి బయటకు వచ్చేస్తుంది. ఎర్నాకుళం కన్నూరు ఇంటర్సిటీ అంట. ఎర్నాకుళం జంక్షన్ కన్నూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది. రెనోవేషన్లో ఉంది స్టేషను, అప్గ్రేడ్ చేస్తున్నారు. చెప్పాను కదా, మామూలుగా దిగట్లేదు, మామూలుగా ఎక్కట్లేదు. 2 వడ తీసుకున్నా, ఫుల్ ఆయిల్ ఉంది. కోయికోడ్ బండి అలా వెళ్తా ఉంది. ఏమన్నా భరత్ ఇది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ట్రివాండ్రం సెంటర్ నుంచి బయలుదేరుతుంది. ఎన్ రూట్ టు షోర్నూర్ జంక్షన్కి అప్రాక్సిమేట్గా మనం ఒక 16 కిలోమీటర్ల ముందైతే ఉన్నాం. ప్రస్తుతం క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. షోర్నూర్కు ముందు బండి అయితే ఆపేశారు. కేరళం ఏంటో ఈసారి ఫుల్ ఎండలుగా ఉన్నాయి. పాటికి వర్షాలు చితక్కొట్టేయాలి. ఫుల్ ఎండలు అంటే ఎండగా ఉంటుంది ఈ టైంకి. అసలు జూలైలో కేరళ అంటే మామూలుగా ఉండకూడదు.
ఇటు కాకి అటు సైడ్ వాళ్ళదు అంతలా వర్షం పడుతుంది. అదిగో షోర్నూర్. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 12 గంటలకు రావాలి. 12 గంటల 14 నిమిషాలకి అయితే చేరుకుంటున్నాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. షోర్నూర్ జంక్షన్. ఇటుపక్క ఏదో బండి ఉంది, చండీగఢ్ తిరువనంతపురం నార్త్ కేరళ సంపక్రాంతి ఎక్స్ప్రెస్. మన బండి ఎలా వచ్చింది అలా ఆ బండి బయలుదేరిపోయింది. కేరళ సంపక్రాంతి ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నార్త్ చండీగఢ్. ఆ బండి కూడా చెయ్యాలి మనం, మామూలుగా ఉండదు. 12:30 అవుతుంది, వచ్చి 15 నిమిషాల పైన అయింది. ఎందుకు ఆపేశారో కూడా తెలియట్లేదు నాకు. అటు ప్లాట్ఫామ్లోకి బండి వస్తుంది, వెనాడ్ ఎక్స్ప్రెస్. తిరువనంతపురం షోర్నూర్ జంక్షన్. ఇప్పుడు వస్తుంది మనకు సిగ్నల్, రాగానే బయలుదేరడం. ఇంకా వెనాడ్ ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, దాని తర్వాత మన దానికి సిగ్నల్ వచ్చింది, మనం బయలుదేరాం. షోర్నూర్ జంక్షన్. షోర్నూర్ జంక్షన్ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయమని చాలామంది అడుగుతున్నారు. టైం చూసుకుని చెయ్యాలి, ఈ టైంలోనే చేయాలి, వర్షాకాలంలో. షోర్నూర్ అవుటర్లో ఈ బండి వెయిట్ చేస్తుంది. ఏ బండి అనుకుంటున్నారు? మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్, ఎర్నాకుళం టు హజరత్ నిజాముద్దీన్. మన బండి ఎలా రాగానే ఆ బండికి సిగ్నల్ వచ్చింది. షోర్నూర్ తర్వాత మన బండి ఆగేది త్రిశూర్లో. అటు సైడ్ ట్రాక్ కిందకి వెళ్ళిపోయింది. బ్యూటిఫుల్ లొకేషన్. తిరువనంతపురం సికింద్రాబాద్. ఏ ట్రైన్ ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఈ ట్రైన్తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ఏ ట్రైన్ అంటారు అది? శబరి ఎక్స్ప్రెస్. ఇప్పుడు దాకా మీకు టైం ఇచ్చాను, మీరు ఎవ్వరు కామెంట్ సెక్షన్లో చెప్పలేదు కదా, అందుకే చెప్పేసా. ఈ స్టేషన్లో క్రాస్ ఓవర్ అయింది. త్రిశూర్ తర్వాత అలువా. లోకో ఒకటే వెళ్ళిపోతుంది. త్రిశూర్ నుంచి స్టార్ట్ అయింది బండి. నెక్స్ట్ అలువా.
త్రిచూర్ త్రిశూర్. అలువా కలిపోతున్నాం. నేత్రావతి వర్సెస్ నేత్రావతి. కొల్లం తిరుపతి బండి. కొల్లం తిరుపతి, తిరుపతి నరసాపురం. కొల్లం తిరుపతి, తిరుపతి నరసాపురం బండి. అలువ తర్వాత ఎర్నాకుళం. గైడ్స్, మన ట్రైన్ కొట్టాయం మీదకి వెళ్దు, ఆలపి మీదకి అయితే వెళ్తుంది. అలువ తర్వాత మన బండి వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? ఎర్నాకుళం జంక్షన్. టౌన్ స్టేషన్లో ఆగదు, జంక్షన్ స్టేషన్కి వెళ్తుంది. ఎర్నాకుళం. వెల్కమ్ టు ఎర్నాకుళం అంటే కొచ్చిన్. పక్కన పెడేహారు బండిని. ఎడప్పల్లి. కీపింగ్ ఎర్నాకుళం టౌన్. ఎర్నాకుళం టౌన్ దాటాక ఎర్నాకుళం జంక్షన్ వస్తుంది. మెమో బండి వస్తుంది, పాలగాడు వెళ్ళే మెమో బండి. అదిగోండి. ప్రస్తుతం టైము 2:51 అయితే అవుతుంది. ఎర్నాకుళం బస్ స్టాండ్, కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. చిన్న బస్ స్టాండ్. వైట్లాలో పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది. ఇదిగో వచ్చాం జంక్షన్ స్టేషన్కి. ఇక్కడ క్రౌడ్ బాగానే ఉన్నారు అబ్బా. ఫుల్ అయిపోద్ది బండి. ఎర్నాకుళం టౌన్ స్టేషన్ కన్నా జంక్షన్ స్టేషన్ చాలా పెద్దది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. ఎగ్జాక్ట్లీ 3ంటికి వచ్చింది బండి. ఈ 2 తీసుకున్నాను స్టేషన్లో. ఎర్నాకుళం జంక్షన్ మనం 50 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. సిగ్నల్ వచ్చేసింది మనకి. 3 గంటల 4 నిమిషాలకి బయలుదేరిపోద్ది బండి. ఇంకా ఇవన్నీ పార్సెల్. ఇటుపక్క కాయంకుళం జంక్షన్ దాకా కూడా సింగిల్ లైన్. మళ్ళీ
వావ్, ఇదంతా బ్యాక్ వాటర్సే. అంతా బ్యాక్ వాటర్సే. ఇటు సైడ్ కొత్త బ్రిడ్జ్ చేస్తున్నారు పక్కన. చిరతాలకు వచ్చాం మనం. పక్కన ప్లాట్ఫామ్లో ఒకటి బండి అయితే వెయిట్ చేస్తుంది మన బండి గురించి. సింగిల్ లైన్ అని చెప్పాను కదా, ఆలపి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ బండిది. చిరతాల ఏంటి ఈరోజు లోకల్ ఏమీ స్పాట్ చేయలేకపోతున్నాను. లోకల్ వెళ్ళిపోయాక ట్రైన్లు అవి కనిపిస్తున్నాయి. చిడతాల వచ్చి ఒక ఆఫ్ బీట్ డెస్టినేషన్, ఓకేనా. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి, భలే ఉంటాయిలే. అండ్ అలాగే చాలా లగ్జరీ ప్రాపర్టీస్ అవి ఉంటాయి ఇక్కడ. మన బండి వచ్చింది, చెన్నై సెంట్రల్ బండిని అలా పంపించేస్తున్నారు. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఆలపి. చిరతాలకి ఆలపికి మధ్యలో దూరం 24 కిలోమీటర్లు. మరారి కులంలో మనకి క్రాసింగ్ అయితే పడింది. ఆలపి నుంచి ఒక బండి బయలుదేరింది. ఏ బండి అంటే కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ బండి గురించి మన బండిని ఇక్కడైతే క్రాసింగ్కి పెడుతున్నారు. ఇదిగోండి బండి. ఆలపి కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ అది. ఇంకా మనకి క్లియరెన్స్ ఆలపి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు ఆలప్పుర ఆలపి. ఈరోజు ధన్బాద్ ఆలపి రాలేదనుకోండి, ఇంకా లేదంటే రేఖ ఇక్కడ కనిపిద్దును. నలభై 45 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం మనం ఆలప్పుర. ఆలపి నుంచి బండి బయలుదేరింది. వచ్చేసాం మనం కాయంకులం జంక్షన్. అటు సైడ్ వ్యాప్ 7 ఎస్ఆర్ లోకోమోటివ్ రెడీగా ఉంది. రాయపురం తిరువనంతపురం మెయిల్. తిరువనంతపురం ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్కి వెళ్తుంది బండి ఇప్పుడు. బాయ్ బాయ్ కాయంకుళం జంక్షన్. నెక్స్ట్ కొల్లం జంక్షన్లో కలుద్దాం. మ్యాంగ్లూర్ వందే భారత్ ఇది. తిరువనంతపురం సెంట్రల్, మ్యాంగ్లూర్ వందే భారత్ క్రాస్ ఓవర్. వాట్ బ్యూటిఫుల్ సన్సెట్ అసలు. అఫ్కోర్స్ ఇంకా టైం ఉందనుకోండి. వావ్, అప్పుడే షికార్కి వెళ్ళిపోయారు బ్యాక్ వాటర్స్లో. బ్యూటిఫుల్ కదా. వావ్, భలే ఉంది కదా టర్న్. ఎంత పెద్ద టర్నింగ్. రీచింగ్ కొల్లం జంక్షన్.
కనిపిస్తుందా కొల్లం జంక్షన్? ట్రిప్ షెడ్ అనుకుంటుంది, లోకో ట్రిప్ షెడ్ ఇది. కొల్లం జంక్షన్ తర్వాత వర్కల శివగిరి. అటుపక్క ఒక బండి ఉంది ఐసెఫ్ కోచెస్తో. ఏం బండి? అక్కడ బండి ఉంది కదా, ఆ బండి అంటే నాగర్కోవిల్ నుంచి కొట్టాయం వెళ్ళే బండి. కొల్లం జంక్షన్లో మనకి కలిసింది. కొల్లం జంక్షన్లో అఫీషియల్ స్టాప్ వచ్చి మనకి 3 minutes. టైం అయిపోయింది, ఇంకా మరి ఎందుకు తీయట్లేదు చూడాలి. తిరువనంతపురం నార్త్ శ్రీ గంగానగర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది. దీని వెనకాలే తిరువనంతపురం నార్త్ మైసూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. శ్రీగంగానగర్ అంటే ఎక్కడ అనుకుంటున్నారు? రాజస్థాన్. ఈ మూల నుంచి ఆ మూల దాకా భలే ఉంటుందిలే. కోస్ట్ మొత్తం కవర్ చేసినట్టు ఆ ట్రైన్ ఎక్కి. అది ఆ బండి అలా వచ్చింది, మన బండి ఎలా తీసేశారు. M3 అంట, ఎకనామీ కోచ్లు 3 ఆ ట్రైన్కి. జర్కులు బాగా ఇస్తుంది ఈ ట్రైన్. కొల్లం జంక్షన్ వస్తా. మనకి గ్రీన్ సిగ్నల్ ఉంది, కొట్టేయడమే. చూసినా ఎన్ని జర్కులు వస్తున్నాయా. మైసూర్ బండి ఇది. తిరువనంతపురం నార్త్ మైసూరు. బ్యూటిఫుల్. బా భలే ఉంది కదా. కేరళం వైబ్స్ అంటే ఇవే. కసకసలు అడిచేస్తుంది. ఏం బండిది? డబల్ 2641. ఇప్పుడు వెళ్ళింది కదా 2261. ఎక్కడి నుంచి అనుకున్నారు? తిరువనంతపురం నార్త్ షాలిమార్. ఆ బండి చేద్దామా? సర్లే, ఇంటికి వెళ్ళేటప్పుడు అదే బండి ఎక్కుదాం. వచ్చేసాం వర్కాల శివగిరి. ఇదిగో వర్కాల. ఈ స్టేషన్ ఎప్పుడు రెడీ అవుద్దో ఏంటో. ప్రస్తుతం టైం వచ్చేసి 6:25 అయితే అవుతుంది. నెక్స్ట్ స్టాప్ ఇంకా మన డెస్టినేషన్ స్టాప్ అయిన తిరువనంతపురం సెంట్రల్. వర్కాలలో క్రాసింగ్. ఏదో హంసఫర్ బండి. ఏం బండి ఇది? SMVT బెంగళూరు హంసఫర్ ఎక్స్ప్రెస్ ఇది. తిరువనంతపురం నార్త్ అనుకున్నా. తిరువనంతపురం నార్త్ కాదు ఈ స్టేషన్. తిరువనంతపురం నార్త్ స్కిప్పింగ్. తిరువనంతపురం సెంట్రల్ అవుటర్లో ఉంది బండి. హోమ్ కాలింగ్ గురించి వెయిటింగ్ అనుకుంటా. స్లోగా షంట్ అవుతుంది. అదిగో వచ్చేస్తుంది బండి. ఆ బండి రాగానే మన బండిని పంపించేస్తారు. ప్లాట్ఫామ్ క్లియర్.
ఆ బండి వెళ్ళిపోయి కూడా మనల్ని ఇంకా ఎక్కడే ఉంచారు. నాకు తెలిసి ఇంకో బండి ఉందనుకుంటా, దాని గురించే వెయిటింగ్. ఇదే స్పాట్లో అరగంట నుంచి ఆపేశారు. ఏంట్రా బాబు 30 minutes బిఫోర్ టైం తీసుకెళ్ళిపోతుంది బండి అనుకున్నాను. ఇప్పుడు 30 minutes బిఫోర్ కాదు కదా, ఇంకో 10 నిమిషాలు లేట్గా వెళ్తుంది గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే. ఎట్టకేలకు కదిలింది బండి. అదిగోండి తిరువనంతపురం సెంట్రల్. కథ ఏంటంటే 7:40 అవుతుంది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 7:35 మనం త్రివేంద్రం సెంట్రల్ చేరుకోవాలి. బిఫోర్ టైం వచ్చేస్తుందేమో అని సంకలు గుద్దేసుకున్నా. తీరా చూస్తే 7:40 అయితే తీసుకొచ్చారు. 7:45 అయితే అవుతుంది ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేటప్పటికి. గైస్ ట్రైన్ గురించి ఏం చెప్పరు, సూపర్ జర్నీ అనే చెప్తాను. వాట్ లొకేషన్స్ అసలు అటు కోస్టల్ కర్ణాటక కొంకణ్ రూటు నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు జర్నీ. అండ్ గైస్ ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరువనంతపురం సెంట్రల్.